ఫ్రెండ్స్, ఈ వీడియోలో 70 కోట్లు కడితేనే అఖండ 2 సినిమా రిలీజ్కు అవకాశం. బాలకృష్ణ అభిమానులు అఖండ 2 మూవీ ఆగిపోవడానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు అంటున్నారు. ఎందుకు? అఖండ 2 మూవీకి ఫైనాన్స్ చేసిన ఫైనాన్సర్స్ ఈ మూవీ విడుదల కాకుండా చూడడంలో ముఖ్య పాత్ర పోషించారట. ఎందుకు? ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అఖండ 2 మూవీ కోసం అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని సినిమా థియేటర్లో చూసి గోల చేయడం కోసం ఎంతో ప్రిపేర్ అయ్యారు. థియేటర్లో విసిరేయడం కోసం పేపర్లు కూడా రెడీ చేసుకున్నారు. పెద్ద హడావుడి చేసేశారు. కానీ ఫైనల్గా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ నిర్మాణ సంస్థ సినిమా విడుదలను ఆపేస్తున్నామంటూ సంచలన పోస్టు పెట్టింది. దీంతో బాలకృష్ణ అభిమానుల్లో ఉన్న ఆవేదన, కోపం అంతా ఇంతా కాదు. అయితే చిన్న హీరో చిన్న సినిమా అంటే ఏదో ఇష్యూస్ వచ్చాయిలే అని అనుకుంటారు. కానీ పెద్ద హీరో పెద్ద సినిమా విషయంలో ఇలా జరిగింది అంటే అభిమానులు అస్సలు ఊరుకోరు. అలా డిసెంబర్ 4న అర్ధరాత్రి నుండి ప్రీమియర్ షోస్ పడాల్సిన అఖండ 2 ప్రీమియర్స్ పడకపోవడంతో చాలామంది అభిమానులు నిరాశపడ్డారు. కనీసం డిసెంబర్ 5నైనా విడుదలవుతుందని ఆశపడ్డారు. కానీ ఫైనల్కి వచ్చేసరికి పూర్తిగా సినిమాని వాయిదా వేసుకున్నారు. దీంతో అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్లే సినిమా వాయిదా పడిందని చెప్పినప్పటికీ అసలు కారణం వేరే ఉంది. అఖండ 2 మూవీ వాయిదా పడడానికి మహేష్ బాబు కారణమా కాదా ఇప్పుడు చూద్దాం. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమా భారీ నష్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఈరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించడంతో పాటు సినిమాకి ఫైనాన్స్ కూడా చేసింది. బాక్సాఫీస్ వద్ద సినిమా విఫలమవడంతో భారీ మొత్తంలో ఈరోస్ సంస్థకి లాస్ వచ్చింది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆగడు మూవీని కూడా ఇదే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి ఇవ్వడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈరోస్ సంస్థకి 2 చిత్రాల్లోనూ ఊహించని స్థాయిలో రెవెన్యూ లాస్ అయింది. ఈ నేపథ్యంలో ఈరోస్ ఇంటర్నేషనల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్పై రెవెన్యూ షేరింగ్ సెటిల్మెంట్ సమస్యలపై కోర్టులో కేసులు వేసింది. 14 రీల్స్ సంస్థ ఈరోస్కు సుమారు 28 కోట్ల మేరకు బకాయిలు పడిందని, అవి చెల్లించకపోవడంతో వడ్డీలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ బకాయిలు పడిన 14 రీల్స్ సంస్థ 14 రీల్ ప్లస్ అనే కొత్త పేరుతో సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టిందని ఈరోస్ సంస్థ ఆరోపించింది. ఇదే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో మద్రాస్ హైకోర్టు అఖండ 2 విడుదలపై తాత్కాలిక స్టే విధించింది. డబ్బులు చెల్లిస్తే ఈ స్టేను ఎత్తివేయడం జరుగుతుంది కోర్టు. ఇలా మహేష్ బాబు 2 సినిమాల వల్ల వచ్చిన నష్టాలను 14 రీల్స్ సంస్థ ఈరోస్ సంస్థకు చెల్లించకపోవడంతో అఖండ 2 మూవీ ఆగిపోయింది. పరోక్షంగా మహేష్ బాబు అఖండ 2 విషయంలో అభిమానులకు టార్గెట్ అయ్యారు. అందుకే వారు ఆరోపిస్తున్నారు అఖండ 2 విడుదల ఆగిపోవడానికి ఒక కారణం మహేష్ బాబు అని. ఇక 70 కోట్లు చెల్లిస్తేనే రిలీజ్, లేకపోతే లేనే లేదు. ఇప్పుడు ఈ విషయాన్ని చూద్దాం. అయితే అఖండ 2 మూవీ విడుదలవ్వడం అనేది బాలయ్య చేతిలో కూడా లేని సమస్య. సోషల్ మీడియాలో కొందరు ఈరోస్ సంస్థకి 28 కోట్లు కట్టి క్లియర్ చేసుకోలేకపోయారా అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ చెన్నైలో వాళ్ళు తెచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ అనేది కేవలం 27 కోట్ల రూపాయలకి కాదు, దానికి 6 ఏళ్ల పాటు వడ్డీ కలిపి ఇంచుమించుగా 50 కోట్లు ఉంటుంది. ఇదే సరైన సమయం అనుకుని 14 రీల్స్ సంస్థతో తీరని లావాదేవీలు ఉన్న ఇంకొందరు ఫైనాన్స్ వారు తమ అప్పులను తీర్చాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అన్నీ కలిపి ఇంచుమించుగా 70 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయని తెలుస్తోంది. ఎంత రూలింగ్ పార్టీ అయినప్పటికీ మరి ఇప్పటికిప్పుడు 70 కోట్ల రూపాయలని ఒక సినిమా విడుదల కోసం వెచ్చించడం అనేది జరిగే విషయం కాదు. మరి ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే రామ్ ఆచంట మీడియా ముందుకు రావాలి. అది జరిగే పని కాదు. కాబట్టి కనీసం రిలీజ్ విషయంలో క్లారిటీ అయినా ఇవ్వాలి. అసలే పోస్ట్పోన్ అవ్వడం అనేది నెగిటివ్ ఇష్యూ కావడం, తెలంగాణలో కనీసం బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వకపోవడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుంటే సినిమాని యుద్ధ ప్రాతిపదికన ఈ వారంలోనే రిలీజ్ చేసే బదులు అన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకుని వచ్చే శుక్రవారం విడుదల చేయడం సబబు. అది కూడా ఈ 70 కోట్ల రూపాయల లావాదేవీలు సద్దుమణిగి
కోర్టు నుండి పర్మిషన్, ఏరో సంస్థ నుండి ఎన్ఓసి వంటివి వస్తేనే, లేకపోతే మళ్ళీ ఏదో మేనేజ్మెంట్ కోసం ప్రస్తుత కోర్టు ఆర్డర్ నుండి పర్మిషన్ తెచ్చుకున్న ఏరో సంస్థ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి రెడీగా ఉంది. మరి ఇన్ని సమస్యల నడుమ ఫోర్టీన్లీస్ ప్లస్ సంస్థను కాపాడే నాథుడు ఎవరు, అఖండ 2 రిలీజ్ ఎప్పుడు వంటి ప్రశ్నలకు సమాధానం కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఇక నాకు కనిపిస్తే దబిడే నిర్మాతలపై కట్టలు తెంచుకున్న బాలకృష్ణ కోపం ఏంటి? బాలకృష్ణ ఈ మాటలు నిజంగానే అన్నారా? నిర్మాతలపై అంత కోపంగా ఉన్నారా? కనిపిస్తే తంతా అని వార్నింగ్ ఇస్తున్నారా? ఇంతకీ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూసిన అఖండ 2 సినిమా వాయిదా పడింది. ఈ సినిమా వాయిదా పడడంతో నిర్మాతలపై అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. అంతేకాదు చాలామంది అభిమానులు బయట నిర్మాతలు కనిపిస్తే పట్టుకొని కొట్టాలి అనే రేంజ్లో కోపంగా ఉన్నారు. అయితే బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాదు, బాలకృష్ణ కూడా ఈ విషయంలో నిర్మాతలపై చాలా కోపంగా ఉన్నారట. వేరే సంస్థతో ఆర్థిక లావాదేవీల ఇష్యూ ఉన్నప్పటికీ ఈ విషయం బయట పెట్టకుండా సినిమాను పూర్తి చేసి ఏమీ తెలియనట్టు చివరికి విడుదలయ్యే సమయానికి నిజంగానే ఆ సంస్థకు మేము డబ్బులు ఇచ్చేది ఉంది అని ప్రొడ్యూసర్లు చెప్పడంతో బాలకృష్ణ వారిపై చాలా కోపగించుకున్నారట. ముఖ్యంగా తనకి కనిపిస్తే బాగుండదని, ఇంటికి వస్తే తంతా అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక బాలకృష్ణ మామూలుగానే చాలా కోపంగా ఉంటారు. అలాంటిది తన పాన్ ఇండియా మూవీ విడుదల కాకుండా పోస్ట్ పోన్ చేశారంటే ఇంకెంత కోపంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ విషయంలో బాలకృష్ణ ఆగ్రహం కట్టలు తెంచుకుందని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఫైనాన్స్ విషయం తన దగ్గర దాచిపెట్టి చివరి నిమిషంలో చెప్పడంతో బాలకృష్ణ నిర్మాతలపై పైరవ్వడంతో పాటు చివాట్లు కూడా పెట్టారట. ఇంకొకసారి నాకు కనిపించకండి అంటూ తిట్టి పంపించారట. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. ఇక ఆర్థిక లావాదేవీల విషయంలో ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరు తన రెమ్యునరేషన్లో కొంత భాగం తిరిగి ఇచ్చేస్తున్నట్లు కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య మొదటి పాన్ ఇండియా మూవీ ఇలా ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల విడుదల కాకపోవడం దురదృష్టకరం. ఈ విషయం బాలయ్య ఇమేజ్ను ఎంతో కొంత డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు 50 కోట్ల నష్టం వచ్చింది విడుదల వాయిదా కారణంగా. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా 6 కోట్ల రూపాయలు, ప్రీమియర్స్ ద్వారా ఇండియాలో 10 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే కలెక్షన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 కోట్ల రూపాయలు కలెక్షన్లు వసూలు చేసింది. తక్కువలో తక్కువ అనుకున్న ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి 50 కోట్ల నష్టం వాటిల్లింది అఖండ 2 మూవీకి. మరోసారి